స్పష్టంగా చెప్పారు వాళ్ళు. వారు చెప్పిన విషయాల్లో నేను కొన్ని యాడ్ చేద్దాం అనుకుంటే ఏంటంటే వారు అంటే మేమే ఉన్నామంటే కాంగ్రెస్ పార్టీ ఇది అమలు చేసి తీరుతుంది. ఎందుకు అమలు చేసి తీరుతుంది అంటే అన్న ఒక మాట ఏంటంటే ఈరోజు విద్యాశాఖకు బడ్జెట్ 6% నుంచి 15% కేటాయిస్తారని మేము చెప్తున్నాం. అది ఎవరికి కేటాయిస్తున్నాం అంటే పేద ప్రజలకే కదా, పేద ప్రజలకే స్కాలర్షిప్ ఇవ్వాల్సి ఉంటుంది కదా. అట్ ద సేమ్ టైం మేము ఇంకో మాట కూడా చెప్పదలుచుకున్నాం ఏంటంటే ఆర్థిక చేయూత ఎవరికి ఇవ్వాలి? పేద ప్రజలకు ఇవ్వాలి. వాళ్ళ చేతిలో డబ్బులు వాళ్ళ చేతిలో పడాలి. ఇప్పుడు కాంగ్రెస్ అంటే బీజేపీ పార్టీ అంటుంది కదా రేబడీ కల్చర్కి మేము వ్యతిరేకం అంటే ఫ్రీ బీస్కి వ్యతిరేకం, ఉచితాలకు వ్యతిరేకం అని చెప్పి అంటే ఉచితాలకు వ్యతిరేకం అని చెప్తున్నారు కానీ అదాని అంబానీకి ఇచ్చే పైసలకు మాత్రం మేము వ్యతిరేకమని వాళ్ళు చెప్పరు. కానీ మేమేమంటాం అంటే మేము ఏది మీ ఇచ్చినా పేద ప్రజలకు ఇస్తామని అంటున్నాం. అట్ ద సేమ్ టైం ఇంకో విషయం కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నామన్నా గ్రోత్కి డెవలప్మెంట్కి డిఫరెన్సెస్. ఇందాక సార్ కూడా ఒక మాట అన్నారు కదా, గ్రోత్ అంటే క్యాలిక్యులేషన్లో ఇప్పుడు ఆదానికి యొక్క ఆస్తులు 90 రూపాయలు అయితే అన్న పేద ప్రజల ఆస్తులు 10 రూపాయలు అయితే ఈ రెండు కలిపి 100 రూపాయలు అని చెప్పి గ్రోత్ కిందకి వస్తుంది అన్న. కానీ డెవలప్మెంట్ ఏమవుతుందంటే ఒక జస్టిస్, ఎకనామికల్ జస్టిస్ వస్తుంది. అంటే పేద ప్రజలకు కూడా సమానమైన ఆర్థికంగా వాళ్ళు ఎదగడం, దాంతోపాటు అంటే ఒక డిఫరెన్సెస్ లేకపోవడం ఉండడం అది డెవలప్మెంట్ కిందకి వస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఏం చేస్తుందంటే డెవలప్మెంట్ పర్స్పెక్టివ్లో ఈరోజు మేనిఫెస్టో రిలీజ్ చేసింది. అదేవిధంగా సార్ ఇందాక ఒక మాట ఏంటంటే SC/ST సప్లాన్ నిధులు కానీ SC/ST బ్యాక్లాగ్ పోస్టులు కానీ ఇవి చాలా ఇంపార్టెంట్ అన్న. SC/ST సప్లాన్ నిధులు అనేది కాంగ్రెస్ పార్టీ చట్టం చేసింది. ఆ నిధులను ప్రాపర్ వేలో కేటాయించకుండా దళిత బంధు అని అంటారు, లేకపోతే వేరే విధంగా సబ్సిడీలు కట్ చేస్తుంటారు. అంటే ఇక్కడ ప్రధానంగా చట్టబద్ధంగా ఒక దళితులకు గిరిజనులకు ఇవ్వాల్సింది అన్న ఈ మాట స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నా. SC/ST సప్లాన్ నిధుల ప్రకారం చట్టబద్ధంగా దళితులకి గిరిజనులకి ఇవ్వాలి. కానీ కేసీఆర్ తీసుకొచ్చిన దళిత బంధు ఏదైతే ఉందో తర్వాత తీసుకొద్దాం అనుకుంటున్న గిరిజన బంధు ఏదైతే ఉందో దీనికి చట్టబద్ధత లేదు.